ఇక ప్రజాప్రభుత్వంలో వేములవాడను అభివృద్ధి పథంలో నడిపిస్తున్నామని ప్రభుత్వ ఆది శ్రీనివాస్ అన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ అర్పణ మండలంలో మిడ్మానేరు రిజర్వాయర్ ప్రాజెక్టు నిర్వాసితులను ఇందిరమ్మ ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి ప్రభుత్వ ఆది శ్రీనివాస్ హాజరై కలెక్టర్ సందీప్ కుమార్తో కలిసి లబ్ధిదారులకు ఇందిరమ్మ ఇళ్ల మంజూరీ పత్రాలను పంపిణీ చేశారు. ప్రత్యేక ప్యాకేజీ కింద ముంపు గ్రామాల ప్రజలకు ఇండ్లు మంజూరు చేస్తున్నట్లు వారు పేర్కొన్నారు. ప్రజలందరికీ న్యాయం చేయాలని రాష్ట్ర ప్రభుత్వం ముందుకు సాగుతుందని స్పష్టం చేశారు. ముంపు గ్రామాలకు సంబంధించినటువంటిది ప్రధాన డిమాండ్, ప్రధాన సమస్యల పరిష్కారం కోసం అనేక సందర్భాల్లో 10 సంవత్సరాలు 2015 నుంచి అనుకుంటా పోరాటాలు ఉధృతం చేసి సమస్యల పరిష్కారం కోసం ప్రయత్నం చేస్తున్నటువంటి సందర్భంలో ప్రధానంగా గత ప్రభుత్వం 5,04,000 డబుల్ బెడ్రూమ్ సంబంధించిన హామీ ఏదైతే ఉందో అది అమలు కావాలని చెప్పని తదుపరి పట్టాలు, తదుపరి 18 సంవత్సరాలకు సంబంధించినటువంటి వారికి సంబంధించిన అంశము, ఇంకా వ్యక్తిగతకు సంబంధించిన సమస్యలు అనేకం కూడా కలుపుకొని అనేక ఉద్యమాలు చేసిన ఆ ఉద్యమాల్లో మీతో పాటు ఉన్నటువంటి సందర్భం ఆ సమస్యల భవిష్యత్తులో పరిష్కారం కావాలని చెప్పి ఆలోచన అనేక మంది కాంగ్రెస్ పార్టీ ప్రముఖులు ఉన్నటువంటి నాయకుల్ని ఈ ఉద్యమంలో పాల్పంచుకునేలా చేయడం, కాంగ్రెస్ పార్టీ పక్షాన్ని చేస్తే మీరు సమస్యలు పరిష్కారం సాధనకు ఇబ్బంది అని చెప్పని అఖిల పక్షాన్ని ఏర్పడి క్యారికల్ కమిటీగా కూడా ఏర్పడి అన్ని పార్టీలు కలుపుకుని పోయినప్పుడు అగ్రభాగాన్ని కాంగ్రెస్ పార్టీ నిలబడ్డప్పుడు శ్రీధర్ బాబు గారు కానీ, బట్టి విక్రమార్క గారు కానీ, పొన్నం ప్రభాకర్ గారు కానీ, అడ్డు లక్ష్మణ్ కుమార్ గారు కానీ, సభ్యుడు సత్యనారాయణ గారు